హాయ్ టు ఆల్. వీడియో లెవెల్ చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. బట్ ప్రతి ఒక్కరు కూడా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్‌ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలనమాట. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో అవుతుంది. ఒకసారి చెక్‌ఔట్ చేసి ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకి 10 డేస్ బ్యాక్ రైల్వే డిపార్ట్‌మెంట్ నుంచి మనకు ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ నోటిఫికేషను గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా! మనకు గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దానికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ప్రెజెంట్ వచ్చేసి మనకు అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి మనకు ఎన్‌టీపీసీ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్‌కి ఓన్లీ 12థ్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ ఎంత, క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఓవరాల్‌గా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తా ఉన్నారు, ప్రతిదీ పిన్ టు పిన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను కాబట్టి ఎవరైతే ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి ఇంటర్ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నటువంటి 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరు కూడా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా వీడియోని ఎండ్ వరకు చూసి క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ అప్లై అయితే చేసుకోండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒక స్మాల్ రిక్వెస్ట్ వచ్చేసి ఏంటంటే, అండ్ వీడియోస్ని చూసిన కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు చాలామంది. మీరు ఒక లైక్ చేసినట్టయితే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. ఇది వచ్చేసి మనకు ఆర్ఆర్‌బీ అహ్మదాబాద్ జోన్ అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ మనకు నోడల్‌గా అది అహ్మదాబాద్ జోన్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఎనీవే మీరు చూసుకున్నట్టయితే మీరు ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్‌లో మీకైనా జాబ్ వచ్చిందంటే మీరు చేయాల్సిన వర్క్ అనేది ఇక్కడ క్లియర్‌గా ఇక్కడ చూపించడం అయితే జరిగింది కాబట్టి ఒకసారి చూసుకోండి. మీరు చేయాల్సిన జాబ్స్ ఏంటి మొత్తం కూడా. ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ ఫర్ ద వేరియస్ పోస్ట్ ఆఫ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అంటే మనకు ఎన్‌టీపీసీ అనమాట. అండర్ గ్రాడ్యుయేట్ అంటే మనకు 12థ్ అనమాట. అండ్ ముందుగా వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. ఇక్కడ మనకు ఎన్‌టీపీసీ నోటిఫికేషన్ అనేది మనకు సెప్టెంబర్ 20, 2024 అంటే మనకు ఈ రోజు అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ దీనికి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు సెప్టెంబర్ 21, 2024 మనకు రేపటి నుంచి మనం అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయాలంటే కనుక కింద కామెంట్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక నెక్స్ట్ దీనికి అప్లై చేయాల్సినటువంటి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 20, 2024 తేదీ వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి అప్లై పేమెంట్ వచ్చేసి లాస్ట్ 21 తేదీ అక్టోబర్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట పేమెంట్ అనేది. ఇక నెక్స్ట్ మీరు అప్లై చేసేటప్పుడు ఏమన్నా మీరు మిస్టేక్ చేసుకుంటే వాటిని ఎడిట్ చేసుకోవడానికి ఇక్కడ అక్టోబర్ 23 తేదీ నుంచి నవంబర్ 1 తేదీ వరకు మీకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు 1కి 2 సార్లు చూసుకొని సబ్మిట్ అయితే చేసుకోండి. తప్పులు లేకుండా మీరైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ దీనిలో మీరు క్రియేట్ అనే అకౌంట్ ఉంది కదా, అంటే మీరు రిజిస్టర్ చేసుకునేటప్పుడు మీ డీటెయిల్స్ ఏవైతే ఇస్తారో మీ పేరు కానీ, మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవైతే చేంజ్ అయితే అవ్వవు అనమాట ఎడిట్ ఆప్షన్లో. కాబట్టి మీరు కొద్దిగా చూసుకొని మీరు కొద్దిగా జాగ్రత్త కొద్దిగా మీరైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ అదేవిధంగా మన డిఫెన్స్ డ్రైవింగ్ యాప్లో వచ్చేసి ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ, ఆర్ఆర్‌బీ గ్రూప్ డి సంబంధించిన ఫుల్ కోర్స్ అనేది 599కి మీకు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఫుల్ అప్డేటెడ్ కోర్స్ అయితే మీకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో మన డిఫెన్స్ డ్రైవింగ్ యాప్ అయితే మీకు పెట్టడం జరిగింది లింక్ అనేది. మీరు ముందుగా డిఫెన్స్ డ్రైవింగ్ యాప్ అనేది ఇన్స్టాల్ అయితే చేసుకోండి. మీరు ఇన్స్టాల్ చేసుకుని లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఆల్ ఆన్లైన్ కోర్స్ అయితే ఉంది కదా, మీరు వీటిని అయితే క్లిక్ అయితే చేసుకోండి. మీరు వాటిని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎస్ఎస్ఎంటీఎస్, ఇక్కడ ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ, ఇక్కడ మీకు ఏంటంటే 999 ఉన్నటువంటి కోర్సు 599కే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. డెమో వీడియోస్ చూడండి. మీకు డెమో వీడియోస్ కంటెంట్ నచ్చితేనే మీరైతే కోర్స్ అయితే తీసుకోవచ్చు. కిందనే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి కూడా ఉంది. అంటే మనకు ఆర్ఆర్‌బీ గ్రూప్ డి అనేది మనకు నవంబర్ లోపు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి వాటికి కూడా ప్రిపేర్ అంటే తీసుకోవచ్చు. ఆర్‌బీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఆర్ఆర్‌బీ జేఈ కానీ, ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ 2025 నోటిఫికేషన్ ప్రతిదీ మీకు మన డిఫెన్స్ డ్రైవింగ్ యాప్లో అప్డేటెడ్ కోర్స్ అయితే మీకైతే అవైలబుల్గా అయితే పెట్టడం జరిగింది. కేవలం 599 మాత్రమే. ఈ 599 ఆఫర్ అనేది మీకు తక్కువ రోజులు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఏమేమి పోస్టులు భర్తీ చేస్తా ఉన్నారు అండ్ ఏజ్ లిమిట్ ఎంత అండ్ ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారో ఒకసారి చూసుకుంటే ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు ఫస్ట్ పోస్టు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అనమాట. ఓవరాల్గా మనకు 2022 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. 21,700 నుండి మనకు శాలరీ అయితే వస్తుంది. అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే ఓవరాల్గా మీకు 50,000 అబౌవ్ మీకు శాలరీ అయితే వస్తుందన్నమాట. అండ్ సెకండ్ వచ్చేసి అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి వచ్చేసి 361 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. శాలరీ వచ్చేసి మనకు 19,900 వరకు శాలరీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ థర్డ్ వచ్చేసి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి వచ్చేసి 990 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఫోర్త్ వచ్చేసి ట్రైన్స్ క్లర్క్ 72 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ ఓవరాల్గా చూసుకుంటే మనకు 3,441 పోస్టులు అయితే మనకు ఎన్‌టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ల భర్తీ అయితే చేస్తూ ఉన్నారు.
అండ్ పోస్టులు అనేది మనకు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు టెంటేటివ్ పోస్టులు మాత్రమే. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్. ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే 4 పోస్టులు ఉన్నాయో ఈ 4 పోస్టులకు ఏజ్ లిమిట్ అనేది 2025 జనవరి 1వ తేదీకి 18 నుండి 33 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్‌తో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వచ్చేసి 18 నుండి 38, ఇక ఓబీసీలు వచ్చేసి 18 నుండి 36 సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. కాబట్టి చూసుకొని అయితే మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ మనకు 4 పోస్టులకు వచ్చేసి ఒకటే క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అనమాట. 12th లేదంటే ఈక్వలెంట్ అంటే మనకు డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే 2025 జనవరి 1వ తేదీకి మీరు ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ చేసుకొని మీరు సర్టిఫికేట్ మీ చేతిలో పెట్టుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. బ్రదర్ నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇంటర్మీడియట్ నేను అప్లై చేసుకోవచ్చా, లేకపోతే నేను ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఎగ్జామ్ రాశాను రిజల్ట్స్ కోసం వెయిటింగ్ అని ఈ విధంగా కొంతమంది డౌట్స్ అయితే అడుగుతారు. వాళ్ళు వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అనమాట. ప్రజెంట్ అప్లై మనకు 2025 జనవరి 1వ తేదీ కల్లా మీకు సర్టిఫికేట్ వస్తుంది అనుకుంటే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక ఇక్కడ ముందుగా వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అండ్ ఫీమేల్ కేటగిరీ వాళ్ళు, ట్రాన్స్జెండర్స్, ఎక్స్-సర్వీస్‌మెన్ కేటగిరీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు అండ్ మైనారిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలం ₹250 పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ CBT 1 ఎగ్జామ్ ఎప్పుడైతే రాస్తారో మీరు అప్పుడు మీకు ఈ ₹250 మీకు రీఫండ్ అయితే అవుతుందన్నమాట ఫుల్ అమౌంట్. ఇక మిగతా కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఇక్కడ ఓబీసీ వాళ్ళు బాయ్స్, జనరల్ కేటగిరీ బాయ్స్, వారితో పాటు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ₹500 పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు స్టేజ్ 1 CBT ఎగ్జామ్ ఎప్పుడైతే రాస్తారో వాటిలోనే మీకు ₹400 ₹500లోనే మీకు ₹400 అనేది మీకు రీఫండ్ అయితే అవుతుంది. ఎప్పుడైతే మీరు స్టేజ్ 1 CBT ఎగ్జామ్ రాయడానికి వెళ్తారో రాసిన తర్వాత. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ముందుగా వచ్చేసి మనకు స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CPT 1 అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఓవరాల్గా మీకు 90 నిమిషాలు టైం ఇది ఇస్తారు. జనరల్ అవేర్నెస్ నుంచి మనకు 40 క్వశ్చన్లు వస్తాయి. మ్యాథమెటిక్స్ నుంచి మనకు 30 క్వశ్చన్లు వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్లు వస్తాయి. ఓవరాల్గా మనకు 100 క్వశ్చన్లు వస్తాయి. 100 మార్కులకు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. అండ్ దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉందంటే కనుక నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/3 అయితే ఉంటుందన్నమాట. ఇంకోటి బ్రదర్ ఎగ్జామ్ తెలుగులో రాయొచ్చా అంటే తెలుగులో రాయొచ్చు. మనం అప్లై చేసేటప్పుడు ఎగ్జామ్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. అండ్ ఇంకోటి బ్రదర్ ఎగ్జామ్స్ అనేవి మన తెలుగు స్టేట్లో ఉంటుందా, లేకపోతే మనం వేరే జోన్ సెలెక్ట్ చేసుకుంటాం కదా అక్కడ ఏమైనా ఎగ్జామ్ సెంటర్ పడుతుందా అని అడుగుతారు. మ్యాక్సిమం వచ్చేసి మనకు 95% అనేది మీరు ఎక్కడైతే మీ స్టేట్ ఏదైతే ఉందో ఓన్ స్టేటు ఆ స్టేట్ మన తెలుగు రాష్ట్రాలనే ఎగ్జామ్ సెంటర్ అయితే పెట్టడానికి అయితే అవకాశం అవుతుంది. 95% అనమాట. ఇక రిమైనింగ్ 5% కొంతమందికి అయితే అదర్ స్టేట్లో కూడా ఎగ్జామ్ సెంటర్ అయితే పడుతుంది. 95% మందికి తెలుగు స్టేట్లోనే పడతారు అనమాట మన స్టేట్లోనే. అండ్ ఇక్కడ మనకు CPT ఎగ్జామ్ ఎవరైతే 1 క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా మనకు స్టేజ్ 2కి అయితే వెళ్ళిపోతారు అనమాట. ఇక నెక్స్ట్ స్టేజ్ 2 వచ్చేసి మనకు ఇది కూడా మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ స్టేజ్ 2 అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ CPT 2 అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే కనుక మనకు ఓవరాల్గా మనకు 90 నిమిషాలు టైం ఇది ఇస్తారు. జనరల్ అవేర్నెస్ నుంచి మనకు 50 క్వశ్చన్లు వస్తాయి. మ్యాథమెటిక్స్ నుంచి మనకు 35 క్వశ్చన్లు వస్తాయి. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్లు వస్తాయి. ఓవరాల్గా మనకు 120 క్వశ్చన్లు వస్తాయి. 120 మార్కులకి అయితే మనకు క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకు 120 నిమిషాలు అంటే గంటన్నర మీకు టైమింగ్ అయితే ఇస్తారన్నమాట. అండ్ దీనికి వచ్చేసి ఎవరైతే స్టేజ్ 2కి నెగిటివ్ మార్కింగ్ ఉందంటే స్టేజ్ 2 కూడా మనకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. 1/3 అంటే మనకు 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి చూసుకొని అయితే మీరైతే అటెంప్ట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ ఎవరైతే CPT 2 ఎవరైతే క్వాలిఫై అవుతారో షార్ట్ లిస్ట్ అవుతారో అండ్ దీనిలోనే ఎవరైతే అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్టు అండ్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి అనేది మనకు నెక్స్ట్ స్టేజ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అంటే మనకి ఇది స్కిల్ టెస్ట్ అనమాట. అండ్ ఇది అయిపోయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేసి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. అండ్ ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ మీ పేరు ఉందంటే కానీ మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ దీనికి మెడికల్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. కాబట్టి చూసుకోండి. అండ్ మీకు మెడికల్ టెస్ట్కు ఏమేమి జరుగుతుంది అండ్ అనేది సపరేట్గా చేయడానికి అయితే వీడియో చేస్తాను. అండ్ ఇక్కడ మనకు RRB NTPC అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే 12th క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి నోటిఫికేషన్కి క్వాలిఫికేషన్ అంటే ఏజ్ లిమిట్ అప్లై చేసుకోండి. ఇక్కడ మనకు 2 స్టేజ్లో మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు కాబట్టి మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో మనకు NTPC కోర్స్ అయితే పెట్టడం జరిగింది. ఫుల్ అప్డేటెడ్ కోర్సు. మీకు రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి అండ్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు ఉంటాయి అండ్ ప్రీవియస్ పేపర్స్ కూడా కండక్ట్ అయితే అంటే పెట్టడం జరిగిందనమాట. అక్కడ మీరు డెమో వీడియోస్ కూడా చూసి మీకు కంటెంట్ నచ్చితే తీసుకోండి. కేవలం 599కే మీకు కోర్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంతే వరకు ఇప్పుడు మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి RRB NTPC అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. అండ్ వాటికి సంబంధించిన ఫుల్ అప్డేట్ అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందనమాట పిన్ టు పిన్. మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ అయితే చేయండి.
లేదు నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో మీరు మెసేజ్ చేస్తా అంటే కూడా అక్కడ కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. బట్ ప్రతి ఒక్కరు కూడా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్ప్లే అవుతాయనమాట. అండ్ మీకు ఈ నోటిఫికేషన్ కావాలంటే ఆల్రెడీ మా టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టున్నాను. మీరు అక్కడి నుంచి డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. థాంక్ యూ.